కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదమల్లాపురం, ఉత్తరకంచి, పెదశంకరపుడి గ్రామాల్లో ప్రమాదవశాత్తు మరణించిన జనసేన క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెక్కులు అందించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సుమారుగా 5 లక్షల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్లు, జనసేన పార్టీ ఐటీ వింగ్ మెంబర్స్, నాయకులు పాల్గొన్నారు. ఉన్నటువంటి శంఖవరం మండలం, ఈ శంఖవరం మండలంలో ఎక్కువగా ట్రైబల్ ఏరియా కూడా ఉండటం జరిగింది. ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఎక్కువగా గిరిజనులు నివసించేటువంటి శృంగధార అనేటువంటి గ్రామంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి యువకుడు దుర్మరణం పాలవటం జరిగింది. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీలో యువత ఎక్కువగా ఉన్నారు, ఈ యువత కొద్దిగా ఈ డ్రైవింగ్ చెప్పేటప్పుడు కానీ, బైక్ ర్యాలీలప్పుడు కానీ ఇబ్బంది పడతా ఉన్నారనేటువంటిది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా ముందు చూపుతో ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ఈ శృంగధారలో మన ఈ మునుగుల శివశంకర్ అనేటువంటి జన సైనికుడు అకాల మరణం పొందడం జరిగింది ఒక బైక్ యాక్సిడెంట్లో. ఈ రోజున క్రియాశీలక వాలంటీర్గా ఉన్నటువంటి రమేష్ గారు ఈ సభ్యత్వం చేయటం జరిగింది. సభ్యత్వం చేయించుకున్న కారణంగా ఈరోజు వారి తల్లికి కానీ తండ్రికి కానీ మరి అబ్బాయి ఇక్కడ మన ఈ లోకంలో లేకపోయినప్పటికీ మరి కష్టంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఎంతో కొంత ఓదార్చాలనేటువంటి విషయంతో మరి ఇక్కడ జనసేన పార్టీ నాయకులందరినీ కూడా, ప్రతిపాడు నియోజకవర్గ నాయకుల్ని, జిల్లా పార్టీ నాయకుడిగా ఉన్న నన్ను అందరినీ కూడా పంపించి ఆ కుటుంబాన్ని ఓదార్చమని, అలాగే కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా మరి తోడ్పాటును అందించాలనేటువంటి విషయం మీద పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 5 లక్షల రూపాయలు మరి ఇన్సూరెన్స్ చెక్కు ఇక్కడ వాలంటీర్ చేతుల మీదుగా వారి తల్లిదండ్రులకి ఇప్పించడం జరిగింది. గిరిజనులు అందరూ కూడా చాలా మధ్యలో ఆ అబ్బాయి లేకపోవడం విషాదం. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఈరోజు ఈ 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వటం చాలా సంతోషం అనేటువంటిది చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిమిషం కూడా ఆలోచించేటువంటిది జన సైనికుల కోసమే ఆయన ఆలోచన. ఎప్పుడు జన సైనికులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనునిత్యం కోరుకుంటారు. ప్రతి మీటింగ్లో కూడా ఆయన చెప్తూ ఉంటారు చాలా క్షేమంగా ఏ మీటింగ్ వచ్చినా వెళ్ళి రావాలని. మరి దురదృష్టం మన మధ్యలో మరి యాక్టివ్గా ఉండేటువంటి శివశంకర్ లేకపోవడం దురదృష్టం. అందుకని ఈరోజు మేము అందరూ కూడా ఈ గ్రామం వచ్చి వారి తల్లిదండ్రులకు సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.